ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం. ఇది భారత రాజనీతుడు, స్వాతంత్ర సమర యోధుడు, ఐరన్ మ్యాన్ గా పాపులర్ అయిన వల్లభాయ్ పటేల్ విగ్రహం. మానవత్వానికి ప్రతీకగా దీన్ని గుజరాత్లోని కెనాడియా సమీపంలో నిర్మించారు. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. అతిపెద్ద టూరిజం స్పాట్గా దీన్ని తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్తోనే ఈ భారీ విగ్రహం కోసం ఇంత భారీగా డబ్బులు ఖర్చు పెట్టారు. మరి నిజంగా ఈ విగ్రహం పెట్టిన తర్వాత టూరిజం పెరిగిందా? ఇంత డబ్బును అక్కడ ఖర్చు చేయడం వల్ల ఏదైనా నష్టం జరిగిందా? అసలు ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూడడానికి ఎంతమంది జనం వస్తున్నారు? ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అంతేకాదు, ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళితే, నేను మీకు ఈ విగ్రహం గురించి చెప్పాలనుకుంటున్నాను. అది రైతుల నేతగా పేరు పొందిన వల్లభాయ్ పటేల్ది. ఈ విగ్రహం ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీని రూపకల్పన ఒక ఉద్యమంలా సాగింది. ఈ విగ్రహానికి భారీ స్థాయిలో సిమెంట్, స్టీల్, ఐరన్ కావాల్సి వచ్చింది. 75,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 5,700 మెట్రిక్ టన్నుల స్టీల్ స్ట్రక్చర్, 18,500 స్టీల్ రాడ్లతో పాటు 1,700 టన్నుల కాంస్య పలకలు, అలాగే 1,850 టన్నుల కాంస్య క్రాడింగ్ ఈ విగ్రహ నిర్మాణానికి అవసరం పడ్డాయి. కాంస్య పలకాలు చైనాలోని జియాంగ్ స్టోంగ్కింగ్ మెటల్ హ్యాండ్క్రాఫ్ట్ కో లిమిటెడ్లో తయారు చేయించి ఇక్కడకు తెప్పించారు. ఎందుకంటే ఇలాంటివి మనకు అందుబాటులో లేవు. ఈ కాంస్య పలకలను ముందుగా సముద్రం ద్వారా తీసుకొచ్చి ఆ తర్వాత రోడ్ల మార్గం ద్వారా ఇక్కడకు తెచ్చారు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి వాడిన ముడి సరుకులు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ విగ్రహానికి వాడలేదు. ఇంత భారీ విగ్రహాన్ని తయారు చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందబ్బా అని ఆలోచిస్తున్నారా? ఆయన ఎవరూ కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ప్రాజెక్టును 2010లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ప్రకటించారు. 2013లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 2018 అక్టోబర్ 31న దీన్ని ప్రారంభించారు. అయితే ఈ విగ్రహ నిర్మాణంలో ఎంత ఖర్చు అయిందో అందులో చాలా వరకు గుజరాత్ సర్కారే భరించింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 500 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2014-2015 బడ్జెట్లో 200 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టును జస్ట్ ప్లాన్ చేయడానికే 8 నెలలు టైం పట్టింది. అలాగే ఇది ఎంత ఎత్తులో కట్టాలి, ఎక్కడ కట్టాలి అని డిసైడ్ అవ్వడానికి 15 నెలలు పట్టింది. లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ ఈ విగ్రహ నిర్మాణం అలాగే మెయింటెనెన్స్ కోసం టెండర్ను దక్కించుకున్నాయి. దీని విలువ 2,989 కోట్లు. ఈ విగ్రహాన్ని నర్మదా నదిపై పెట్టారు. దీనికి 1000 కిలోమీటర్ల దూరంలో నర్మదా డ్యామ్ ఉంది. అయితే ఈ నిర్మాణం కోసం ఒక బ్రిడ్జ్ ని కూడా అక్కడ నిర్మించారు. మొత్తంగా చెప్పాలంటే ఈ విగ్రహం నర్మదా నదికి 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. సరోవర్ రిజర్వాయర్ కూడా దీనికి దగ్గరలో ఉంది. మొత్తానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నిర్మించింది మన ప్రభుత్వం. ఈ విగ్రహం దగ్గర పర్యాటకులను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఒక రోజులో 1000 మంది పర్యాటకులు వచ్చి విగ్రహాన్ని సందర్శించుకునే వీలుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ విగ్రహం ఇక్కడ ఏర్పడిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులు ఇది బద్దలు కొట్టింది. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాన్ని తయారు చేశారు కదా, మరి టూరిజం ద్వారా అంత డబ్బులు మళ్లీ ప్రభుత్వానికి తిరిగి వస్తున్నాయా అని. ఇప్పుడు నేను ఈ విషయాల గురించి చెప్పబోతున్నాను కూడా. కాబట్టి మీరంతా వీడియోని ఎక్కడ పాజ్ ఇవ్వకుండా చూడండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ విగ్రహాన్ని ప్రారంభించిన ఒక వారంలో ఇది ఎంత సంపాదించిందో తెలుసా? 4 కోట్ల రూపాయలు. కంపెనీ చెబుతున్న మాట ఏంటంటే, సంవత్సరానికి దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఈ పర్యాటకుల ద్వారా ఈ సంస్థకు ఆదాయం వస్తుందని. ఇదే కనుక నిజమైతే, అలాగే కనుక కొనసాగితే 37 ఏళ్లలో ఈ విగ్రహానికి అయిన ఖర్చు వెనక్కొస్తుంది. మరి టూరిజం లెక్కల ప్రకారం చూస్తే భవిష్యత్తులో ఇండియా టూరిజం మరింత ముందుకు వెళుతుందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూసినా అతి తొందరలో టూరిస్టుల ద్వారా ఆ డబ్బులు తిరిగి వస్తాయి. అంతేకాకుండా ఇంకా ఈ సంస్థ ఏం చెబుతుందంటే, ఈ విగ్రహం కారణంగా దాదాపు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయట. మరి మీకేమనిపిస్తుంది? ఇంత భారీ విగ్రహాన్ని పెట్టడం వల్ల మన కేంద్ర సర్కార్ డబ్బులు వేస్ట్ చేసిందా, లేదా టూరిజం బిజినెస్ కు ఇన్వెస్ట్మెంట్ చేసిందా? మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ విగ్రహాన్ని మన దేశంలో ఏర్పాటు చేయకపోతే చైనాలో ఉన్న అతిపెద్ద విగ్రహమే వరల్డ్ లో టాప్ లో ఉండేది. ఈ విగ్రహం పేరు స్ట్రింగ్ టెంపుల్ బుద్ధా. ఇది దాదాపుగా 128 అడుగుల విగ్రహం. చైనా సర్కార్ $1 మిలియన్ ఖర్చు చేసింది. మన ఇండియా కూడా పటేల్ సాబ్ విగ్రహానికి భారీగానే ఖర్చు పెట్టింది. కానీ చైనా చాలా తక్కువ డబ్బుతో ఈ విగ్రహాన్ని నిర్మించింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి చైనా సర్కార్కు అనుకున్నంత ఆదాయం దక్కలేదు. కానీ మన ఇండియాలో మాత్రం ఎక్కువ ఆదాయం వస్తోంది.
మీకు తెలుసు కదా, మన దేశంలో ఉన్న తాజ్ మహల్ నిజంగా మనకు ఒక పెద్ద కిరీటమే. ఈ మహల్ని చూడడానికి ప్రతిరోజు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. దీనివల్ల ఆ మహల్ సంస్థ ఎప్పుడూ లాభాల్లోనే ఆదాయాన్ని పొందుతుంది. కానీ మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం నుంచి వచ్చే ఆదాయం మాత్రం తప్పుదారి పడుతోందట. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఇంత ఎత్తైన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారో అప్పుడు తాజ్ మహల్ని పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే ఎక్కువ ఆదాయం వచ్చే టూరిస్ట్ స్పాట్గా తాజ్ మహల్ని క్రాస్ చేసి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంటుందని అందరూ నమ్మారు. ప్రతి ఏడాది తాజ్ మహల్, కుతుబ్ మినార్లు భారీ స్థాయిలో ఆదాయాన్ని సంపాదిస్తాయి. కానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మాత్రం ఆదాయాన్ని సంపాదిస్తున్నా అంత ఎక్కువ సంపాదించలేకపోతుంది. కానీ ముందు ముందు ఈ విగ్రహం ద్వారా భారీ స్థాయిలో ఆదాయం వస్తుంది. దానివల్ల దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో కొంత మెరుగుపడుతుందని ప్రభుత్వం నమ్ముతోంది.